క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయిలులో ఇలాగు ఎన్నడూను కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజస్వార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32 నుండి 35 వరకు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా దేవా, ఈ పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి ఈ వాక్య భాగంలోని ఆంతర్యాన్ని గ్రహించుటకు మాకు జ్ఞానం లేదు తండ్రి. మీరే ఆత్మీయ జ్ఞానం ఇచ్చి ఈ సత్యాలను గ్రహించుటకు మీ కృప దయచేయవలనని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ప్రభువు తన మార్గమునందు వెలుచు మరి ఒక మూగవాడైన దయ్యము పట్టిన వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు తన వాడుక చొప్పున రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు ప్రతి పట్టణమునందును ప్రతి గ్రామమునందును సంచారము చేసినట్లుగా మనం తెలుసుకొనుచున్నాం. అయితే పరిసయ్యులు వారి యొక్క విశిష్టత తగ్గిపోవటను బట్టి వారు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఇతను దయ్యముల అధిపతి అయిన ఒక బయల్జెబూలు అనేటువంటి ఆ కాలపు ఒక భూతము ద్వారా ఈయన స్వస్థపరచుచున్నాడని అపార్థమును పుట్టించిరి. అయితే ప్రభువు ఏమాత్రమును లక్ష్య పెట్టక తన సువార్తను ముగించుకున్నట్లుగా ఈ వాక్యమునందు మనము తెలుసుకొనుచున్నాము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సేవకులైనటువంటి వారిపై కూడా అనేక పర్యాయాలు నిందలు అపఖ్యాతి కలుగుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము కూడా వాటిని ఏమాత్రమును లక్ష్య పెట్టక మన విశ్వాస ప్రయాణమును మరి ముగించవలసిన వారమై ఉన్నామని ఈ వాక్యము మనకు తెలియజేయుచున్నది. దేవుడట్టి ధన్యత మనకు దయచేయునుగాక.